గుడివాడ పట్టణంలో రోడ్లు, డ్రైనేజీ సమస్యలకు శాశ్వత పరిష్కారం లక్ష్యంగా ప్రభుత్వం భారీగా నిధులు కేటాయిస్తున్నట్లు గుడివాడ ఎమ్మెల్యే వెనిగండ్ల రాము తెలిపారు. డ్రైనేజీ వ్యవస్థ అభివృద్ధికి ఇప్పటికే 48 కోట్లు మంజూరు అయ్యాయని, అదనంగా డ్రైనేజీ పనులకు 25 కోట్లు, రోడ్ల అభివృద్ధికి 38 కోట్ల అంచనాలను ప్రభుత్వానికి పంపినట్లు వెల్లడించారు. తన పదవీకాలం ముగిసేలోపు గుడివాడలో రోడ్లు, డ్రైనేజీల సమస్యలు లేకుండా చేస్తానని హామీ ఇచ్చారు. గుడివాడ పట్టణంలోని 27, 29 వార్డుల పరిధిలో శుక్రవారం సాయంత్రం బేటవోలు శ్రీ ఆనందేశ్వర స్వామి కళ్యాణ మండపంలో నిర్వహించిన ప్రజా దర్బార్ పీజేఆర్ఎస్ కార్యక్రమంలో ఎమ్మెల్యే వెనిగండ్ల రాము ప్రజల నుంచి వినతి పత్రాలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, కూటమి నాయకులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా ఆయన వాటిని సావధానంగా విని సంబంధిత శాఖల అధికారులతో వెంటనే మాట్లాడి పలు సమస్యలకు అక్కడికక్కడే పరిష్కారం చూపించారు. ప్రతి అర్జీకి న్యాయం చేస్తామని, ఆర్థికపరమైన అంశాలు కొంత సమయం పట్టినా తప్పకుండా పరిష్కరిస్తామని ప్రజలకు భరోసా ఇచ్చారు. చంద్రబాబు నాయుడు గారు వచ్చినప్పుడు అత్యంత క్లీన్ గా ఉన్న సిటీస్ లో ఒకటి మనది గుర్తించారు. చాలా ఆనందపడ్డారు మన ఊరి చూసి. అదే రకంగా మనం కంటిన్యూ చేసుకోవాలంటే ఒకసారి క్లీన్ చేసిన దాంట్లో మళ్ళీ తీసుకొచ్చి మళ్ళీ చెత్త చేశారంటే మళ్ళీ మనకు ఎప్పటికప్పుడు అది ప్రాబ్లం వస్తూనే ఉంటుంది. సో అలాంటి మీరు చేయొద్దు. ప్రతి ఇంటికి అట్లీస్ట్ వారానికి 3 సార్లు కదనా 3 సార్లు వస్తుందా చెత్త బండి? డైలీ వస్తుంది. ఆదివారం కాకపోతే మిగతా అన్ని రోజులు మీ ఇంటికి ప్రతి ఇంటికి మనకి బండి వస్తుంది. తప్పకుండా దాన్ని వాడండి. మీరందరూ కూడా గట్టిగా దీంట్లో స్ట్రాంగ్ ఉండాలని చెప్పేసి పక్కన కూర్చోండి పక్కనే. అదే డోర్ టు డోర్ సౌండ్ అయితే అవుతాను. ఏం రావట్లేదు ఆదివారం లేదు వస్తున్నాయండి. మీరు మిస్ అయితే చెప్పండి. మామూలుగా అయితే రాకపోతే మీరు ఎప్పుడు రాలేదన్నా రాలేదని తీసుకురండి. గ్యారెంటీ యాక్షన్ 7 రోజులు మనం లేదు. మీ ఇంటికి రాలేదా? మీ ఇంటికి చెప్పండి. నేను కూడా చెప్తున్నా, బ్యాతోలు మొత్తానికి రాలేదని జనరల్ టాక్ లో చెప్పదు. దయచేసి ఏదైనా ఒక రోజు రాకపోతే ఆదివారం రావట్లేదంటే ఆదివారం రాలేదు అని, ఆదివారం రావట్లేదని చెప్పాడు ఎంతమందమ్మా బ్యాతోల్లో? సండే అదే కాదని చెప్తున్నారు కదా. నువ్వేం చెప్తావు? రాకపోతే తప్పైతే నీకు వస్తాడు. ఓకే, ఇప్పుడు నేను చెప్పింది విన్నారా లేదా మీరు? ఇప్పుడు నేను చెప్పింది విన్నారా లేదా మీరు? నేను చెప్పింది విన్నారా లేదా? మొత్తం 73 ఆయన నిన్న ఎప్పుడైనా చెబుతున్నా, మొత్తం 48 కోట్లతో ఆల్రెడీ ఎప్పుడు అయింది మనకి డ్రైనేజ్ సిస్టమ్. డ్రైనేజ్ మొత్తం గుడివాడ చేయడానికి ఇంకో 5 కోట్లు కూడా పెట్టాము. 73 కోట్లు దగ్గర 73 కోట్లు కాబట్టి డ్రైనేజ్ సిస్టమ్ ప్రతి డ్రైనేజ్ పడిపోతుంది. తీయడానికి రావట్లేదు, డ్రైనేజ్ తీయడానికి రావట్లేదంట. అదైతే కనుక ఎక్కడ రండి వెళ్తామో చూద్దాం. ఇప్పుడు వెళ్తామంటే వెళ్తాం. మీరు ఎక్కడెక్కడ చూపించలేదు, రాలేదు చూపించిన మీద యాక్షన్ తీసుకుందాం. ఓకే, ఇప్పుడు వెళ్తా. నేను అయిపోయినా బండి ఉందా వెళ్దాం పదండి. వెళ్ళిపోతున్నాను, చెక్ చేస్తాను, ఇది అవగానే అర్థం. సో ఇప్పుడు మీకు అదే చెప్తాను. ఏదైనా సమస్య ఉన్నా నేను తీసుకురండి హ్యాపీగా. నేను వర్క్ చేస్తాను, రెడీగా ఉంటాను. కానీ